ముందు వీడియోలో జీరో నెక్ బ్యాక్ పార్టింగ్ చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ వేసుకోండి. దీంట్లో ఎలాంటి మార్పు లేదు. మనకి ఫ్రంట్ బ్యాక్ సమానంగా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఎక్కువ తీసుకోవాలంటే మనకి నెక్ కూడా సేమేనండి, ఏమాత్రం మార్పు లేదు. మొత్తం జీరో నెక్ కాబట్టి క్లోజ్ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ చూడండి, చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా రావాలి. ఎందుకో తెలుసా, మన ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుడతాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా తక్కువ అయిపోతుంది అనమాట. అందుకు ముందుగానే ఒక 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. నేను చాలా టిప్స్ చెప్తాను, అవన్నీ ఫాలో అవ్వండి. చెస్ట్ పాయింట్ ఇది దగ్గర 39 సైజ్ అనమాట. ఈ షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చుకి మార్కింగ్ వేసాను. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైనుంచి లోతు తీయాలి. ఎల్ షేప్ దగ్గర కాదు, పైనుంచి లోతు తీస్తే మీకు ఏంటంటే అక్కడ మీకు చంక దగ్గర ముడతలు రావు. చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. తర్వాత నెక్ కూడా సేమ్ 2.5 మనం పెట్టాం కదా బ్యాక్ పార్ట్గా, అలాగే చెస్ట్ పాయింట్ పైన షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని 11 ఇంచులైనా 11 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, పైనుంచి సమానంగా ఉంటూ, అంటే పైన ఎలా ఉందో అలాగే పెట్టుకుంటూ కిందకు వచ్చేసరికి క్రాస్గా రావాలి. ఎందుకో తెలుసా, పైన ఖర్చుకి మార్కింగ్ వేసామనుకోండి మనకి లూజ్ వచ్చేస్తుంది నెక్ దగ్గర. ఇప్పుడు కింద ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 4 ఇంచుకి చెస్ట్ పాయింట్ దగ్గర 4.5కి మార్కింగ్ వేసుకోవాలి. అంటే కిందకి పైనకి 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. అదేవిధంగా డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు పెట్టాను. వీళ్ళకి చెస్ట్ మరి ఎక్కువ ఏమి ఉండదు. అంతే, వీడియోలో చూపించినట్టు కొంచెం పైకి వెళ్ళి కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా చేశారంటే మీకు ఫ్రంట్ పార్ట్ బాగా కుదురుతుంది. నెక్ దగ్గర లూజ్గా రాకుండా ఉండాలి అంటే ఉక్సు పట్టి కాజా పట్టి కింద ఖర్చు తీసుకోవాలి, కానీ నెక్ దగ్గర ఖర్చు తీసుకోకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇలా నీట్గా చూడండి, ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగాల్లో కూడా వేసుకుని కట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవచ్చు.